హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం డిగ్రీ సెకండ్ సెమ్ మ్యాథ్స్ రియల్ అనాలిసిస్ యూనిట్ 4లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ థీరమ్స్ కూడా చూద్దాం. లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్లో టాప్ 3 ఇంపార్టెంట్ థీరమ్స్ చెప్తాను. ఫస్ట్ థీరం వచ్చేసి మనకి చాలా రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్. ఇక్కడ మనల్ని ఎగ్జామ్లో స్టేట్మెంట్నే క్వశ్చన్ లాగా అడుగుతారు, చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇది నోట్స్ రాసుకొని మంచి ప్రాక్టీస్ చేసుకోండి. 99% వచ్చే ఛాన్స్ ఉంది. అది లాంగ్ క్వశ్చన్లో మీకు ఈజీగా గెయిన్ చేయొచ్చు. మీకు ఎగ్జామ్లో ఏవి గుర్తు రాకపోయినా కూడా స్టేట్మెంట్ రాసి ప్రూఫ్లో నేను చెప్పిన కొన్ని పాయింట్స్ రాస్తే ఖచ్చితంగా హాఫ్ మార్క్స్ అనే వేస్తారు. ఇక్కడ ఫస్ట్ మనకి ప్రూఫ్లో ఫస్ట్ స్టేట్మెంట్లో ఏముందో అది ఒకసారి రిపీట్ చేసి రాయండి. ఇప్పుడు నేను చెప్పే ముందు థీరమ్స్ అండ్ క్వశ్చన్స్లో కూడా P&Q పార్టిషన్స్ అడుగుతారు. అది కూడా మీ ప్రూఫ్లో రాయాల్సి వస్తుంది. సో ఇక్కడ నుంచే మీరు గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ థీరమ్స్లో కూడా మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఎంఐ వాల్యూ, ఎంఐ డాష్ వాల్యూ, ఎంఐ డబల్ డాష్ వాల్యూస్ రాసి U(f(p) వాల్యూ మళ్ళా U(f(q) వాల్యూస్ అనేటివి రాసి ఆ రెండు వాల్యూస్ని మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి. లైక్ U(f(p) మైనస్ U(f(q). ఇప్పుడు సబ్స్ట్రాక్ట్ చేసినాక ఖచ్చితంగా ఆ వాల్యూ అనేది మనకి 0 కంటే ఎక్కువనే ఉంటుంది. సో మనం ఏం రాయొచ్చు, U(f(p) మైనస్ U(f(q) గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఇలా చేయగా వచ్చిన ఆన్సర్ లాస్ట్లో U(f(q) లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు U(f(p). దీన్ని మనం ఈక్వేషన్ 1 లాగా అనుకోవాలి. నెక్స్ట్ సిమిలర్గా మనము ఇప్పటిదాకా క్యాపిటల్ ఎంఐ అనుకున్నాం కదా, ఇప్పుడు మనం స్మాల్ ఎంఐ డాష్, స్మాల్ ఎంఐ డబల్ డాష్గా అనుకొని సిమిలర్గా ప్రాసెస్ చేయాలి. ఆ ప్రాసెస్ని ఒకసారి చూడండి. ఇంతకు ముందులా సిమిలర్గా చేశాక లాస్ట్కి మనం L(f(p) లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు L(f(q). దీన్ని ఈక్వేషన్ 2 లాగా అనుకోవాలి. ఇప్పుడు వచ్చిన ఈక్వేషన్ 1ని 2ని మనం కంపేర్ చేస్తే లాస్ట్లో మనకి ఇచ్చిన కండిషన్ అనేది ప్రూఫ్ అయిపోతుంది. నెక్స్ట్ థీరం వచ్చేసి మనకి డార్బాక్స్ థీరం. ఇది కూడా సేమ్ ప్రీవియస్ థీరం లానే. ప్రీవియస్ థీరం వస్తే మనకి ఇది కూడా చాలా ఈజీగా వస్తుంది. ఇది మనకి L(f(p1), U(f(p2) అలా ఉంటాయి. సో ఇది ఈజీగానే ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఈ క్వశ్చన్ కూడా చిన్నగానే ఉంటుంది అండ్ చాలాసార్లు వచ్చింది కాబట్టి మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఖచ్చితంగా మిస్ చేయకుండా చదవండి, ఎందుకంటే ఇది నేమ్డ్ థీరం లాగా అని. మీకు నా నోట్స్ చూసి అర్థం కాకపోతే నాకు కామెంట్స్లో చెప్పండి. నేను ఈ డార్బాక్స్ థీరమే సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. డార్బాక్స్ థీరంలో మనకి లాస్ట్కి U(f(p) లెస్ దెన్ ఇంటిగ్రేషన్ a to b bar f(x) dx ప్లస్ ఎప్సిలాన్ అని వస్తుంది. నెక్స్ట్ మన ఇంపార్టెంట్ థీరంలో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ థీరం. దీని పేరు కాచీ క్రైటీరియన్ ఫర్ ఇంటిగ్రేబిలిటీ. అఫ్ కోర్స్ కాచీ అనే నేమ్తో స్టార్ట్ అయ్యే ప్రతి ఒక్క థీరం కూడా ఇంపార్టెంట్ అనే చెప్పచ్చు. అది యూనిట్ 1 అయినా, 2 అయినా, 3 అయినా, 4 అయినా. సో ఇప్పుడు మనం యూనిట్ 4 చూస్తున్నాం కాబట్టి ఈ యూనిట్ 4లో మనకి కాచీ క్రైటీరియన్ ఫర్ ఇంటిగ్రేబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పచ్చు. ఇక్కడ మనం స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఏ బౌండెడ్ ఫంక్షన్ f on closed interval a comma b is Riemann integrable if and only if for each epsilon greater than 0 there exists a partition P of closed interval a comma b such that U(f(p) minus L(f(p) less than epsilon. సో ఇక్కడ మనకి ప్రూఫ్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఒకటి నెసెసరీ కండిషన్, ఇంకొకటి సఫిషియెంట్ కండిషన్. ఫస్ట్ మనం నెసెసరీ కండిషన్ చూద్దాం. నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు మీరు గివెన్ అనేది ఒక్కసారి ప్రూఫ్లో రాస్తే మార్క్స్ అనేటివి మంచిగా పడే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి రీమన్ ఇంటిగ్రేబుల్ అనేది ఈక్వేషన్ 1తో డినోట్ చేస్తారు. అండ్ మనకి ప్రూఫ్ చేయాల్సింది కూడా కింద రాయాలి. లైక్ U(f(p) మైనస్
L(f(p) లెస్ దెన్ ఎప్సిలాన్ అని కూడా రాయాలి. ఇలా మీ ఎంత స్టెప్స్ని రాస్తుంటే అంత మంచి మార్క్స్ వేసే అవకాశం ఉంటుంది. దెన్ యాజ్ యూజువల్గా మనం ప్రీవియస్లో నేర్చుకున్న ఫార్ములాస్ అన్నీ ఇక్కడ ఒకసారి రిపీట్ అవుతాయి. నేను అందుకే చెప్పాను ఫస్ట్ నుంచే మీరు ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే ఇక్కడ ఈజీ అవుతుంది. సో ఇప్పుడైనా మీరు నేర్చుకుంటే ఈ యూనిట్ 4లో ఏ ఒక్క టాపిక్ ఆర్ ఏ ఒక్క థీరంకైనా యూజ్ అవుతుంది. ఇలా వచ్చిన ఫార్ములాస్ని మనం ఈక్వేషన్ 1, 2 లాగా అనుకొని అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్లని కంపేర్ చేస్తూ మనకి లాస్ట్కి ప్రూఫ్ వచ్చేలా రాయాలి. సారీ, ఇక్కడ నేను సబ్ట్రాక్ట్ బదులు యాడింగ్ అని రాశాను. సో ఫైనల్గా మనకి నెససరీ కండిషన్లో ప్రూఫ్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ మనం సఫిషియెంట్ కండిషన్ గురించి చూద్దాం. ఎందుకంటే మనం ఆల్రెడీ థీరం నేమ్ చూసాం. ఏంటి? ద నెససరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ఫర్ రీమన్ ఇంటిగ్రేబుల్. ఇఫ్ మీకు ఎగ్జామ్ పేపర్లో నెససరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ అని అడిగితే సఫిషియెంట్ కండిషన్ అని రాయండి. లేదంటే ఓన్లీ కాచి క్రైటీరియన్ ఫర్ ఇంటిగ్రేబిలిటీ అని అడిగితే ఓన్లీ మీరు నెససరీ కండిషన్ రాసిన ఆ ప్రూఫ్ వచ్చినా ఓకే. అండ్ సేమ్ ఇక్కడ కూడా రీమన్ ఇంటిగ్రేబుల్ అనే ఒక ఈక్వేషన్ని యూజ్ చేస్తాం. అదేంటి? ఇంటిగ్రేషన్ a బార్ టు b f(x) into dx ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ a to b బార్ f(x) into dx. ఇది చాలా థీరమ్స్లో కూడా యూజ్ అవుతుంది. నేను ఇప్పటిదాకా చెప్పిన ఫార్ములాస్ అండ్ ఇంపార్టెంట్ ట్రిక్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి. సఫిషియెంట్ కండిషన్ కూడా సేమ్ నెససరీ కండిషన్ లానే ఉంటుంది. కానీ P1, P2 అనే పార్టిషన్స్ ఉండవు. ఓన్లీ ఒకటే పార్టిషన్ ఉంటుంది, అది P అని అంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు నేను ప్రూఫ్ ఎలా చేశాను అని. ఇక్కడ లాస్ట్లో మనకి ఎఫ్ అనేది రీమన్ ఇంటిగ్రేబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b అనేది ప్రూఫ్ వస్తుంది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ థీరం, ఫండమెంటల్ థీరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. ఈ థీరం మనకి 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఫస్ట్ ఫండమెంటల్ థీరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. నెక్స్ట్ మనం సెకండ్ది నేర్చుకుంటాం. ఈ ఫస్ట్ థీరంని ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్ అని అడుగుతాడు, లేకపోతే ద ఫస్ట్ ఫండమెంటల్ థీరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అని కూడా అడుగుతాడు. నార్మల్గా మనకి ఫండమెంటల్ థీరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అని ఎగ్జామ్లో అడిగినప్పుడు సెకండ్ది రాస్తాము. అదే అందులో ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే ఫస్ట్ది కూడా రాయాలి. సో ఇక్కడ ఫస్ట్ది స్టేట్మెంట్ చూసినట్లయితే ఇఫ్ ఎ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ బౌండెడ్ అండ్ ఇంటిగ్రేబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b, then the function capital F defined as capital F of x equals to integration a to x f of t into dt, a less than or equals to x less than or equals to b is continuous on closed interval a, b, and furthermore if small f is continuous at a point c of closed interval a, b, then capital F is derivable at c and capital F dash of c equals to small f of c. స్టేట్మెంట్లో ఇచ్చినట్టుగానే ఇక్కడ సిన్స్ ఎఫ్ ఇస్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b అంటే ఇక్కడ ఆల్రెడీ స్టేట్మెంట్లో ఇచ్చారు. ఏంటి? ఎఫ్ అనేది a, b అని క్లోజ్డ్ ఇంటర్వెల్లో బౌండెడ్ అయ్యి ఉంది అని. ఇలా మనం కొంచెం నేను చెప్పినట్టుగానే ప్రూఫ్లో కొంచెం రాయండి స్టేట్మెంట్లో ఉంది. ఇక్కడ మనం x1 అండ్ x2 అనే 2 పాయింట్స్ని తీసుకున్నాం. అవి ఎలా ఉంటాయట? a less than or equals to x1 less than x2 less than or equals to b. ఇలా మనం x1 అని x2 అని 2 పాయింట్స్ని తీసుకున్నాం. సో ఇచ్చిన క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వేషన్లో మనం x2 x1 సబ్స్టిట్యూట్ చేసి x2 నుంచి x1 అనేది మనం సబ్ట్రాక్ట్ చేయాలి. వచ్చిన ఆన్సర్ ఎలా వస్తుంది మనకి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు k ఆఫ్ x2 మైనస్ x1 అనేది వస్తుంది. మనం ఇక్కడ ఎప్సిలాన్ అనే వాల్యూ 0 కంటే ఎక్కువ ఉంటుందని అజ్యూమ్ చేయాలి. అలా అజ్యూమ్ చేసాం కాబట్టి ఇప్పుడు మనకు కొత్త వాల్యూ డెల్టా అనేది వస్తుంది. దాని వాల్యూ ఎంత ఉంటుంది? ఎప్సిలాన్ బై k ఉంటుంది. అది 0 కంటే ఎక్కువగా ఉంటుంది. అలా చేశాక మనకి ద ఫంక్షన్ ఎఫ్ ఈజ్ యూనిఫామ్లీ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b అని చెప్పొచ్చు.
Hence, the function f is continuous on closed interval a comma b. ఇక్కడ మనం ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 తీసుకున్నాం కాబట్టి డెల్టా కూడా గ్రేటర్ దాన్ 0 అనేది వస్తుంది. అప్పుడు మనం x2 ప్లేస్లో x రాయాలి, x1 ప్లేస్లో c రాయాలి. అప్పుడు మనకేమొస్తుంది, మోడ్ x మైనస్ సి మోడ్ లెస్ దెన్ డెల్టా అని వస్తుంది. తర్వాత మనకి సి మైనస్ డెల్టా లెస్ దెన్ ఎస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు టీ లెస్ దెన్ సి ప్లస్ డెల్టా. ఇక్కడ మనకి మధ్యలో చాలా వేరియబుల్స్ అనేది కొత్తగా వస్తాయి. కన్ఫ్యూజ్ కాకుండా అర్థం చేసుకోండి, ఎందుకంటే ఇది చాలా రిపీటెడ్ థీరం అని చెప్పాను. సో కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ తీసుకున్న ఈ ఈక్వేషన్ కూడా మనం అజ్యూమ్ చేసుకొని తీసుకున్నదే. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి ఇంటిగ్రేషన్ చేశాక మనకి లాస్ట్లో ఓన్లీ ఎప్సిలాన్ అనే వాల్యూ మాత్రం వస్తుంది. సో ఎఫ్ ఇస్ డెరివేబుల్ ఎట్ సి అండ్ క్యాపిటల్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్స్ టు స్మాల్ ఎఫ్ ఆఫ్ సి. లాస్ట్లో మనకి ఏం ప్రూఫ్ చేయమన్నాడో ఆ స్టేట్మెంట్ అనేది ఇక్కడ రాయాలి. ఇక్కడ ఏం రాశాను, కంటిన్యూటీ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి దట్ ఇంప్లాయిస్ డెరివేబిలిటీ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ అట్ ద పాయింట్. నెక్స్ట్ మనం సెకండ్ ఫండమెంటల్ థీరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాల్కులస్ అనేది చూద్దాం. దీన్ని మనకి ఎగ్జామ్లో ఓన్లీ ఫండమెంటల్ థీరం ఆఫ్ క్యాల్కులస్ అని అడిగినప్పుడు రాయాలి, లేకపోతే ఇంటిగ్రేబిలిటీ అండ్ డిఫరెన్షియేషన్ అని అడిగినప్పుడు అది రాయాలి, ఫస్ట్ ఇది రాయాలి. ఈ సెకండ్ది మాత్రం ఓన్లీ ఫండమెంటల్ థీరం ఆఫ్ క్యాల్కులస్ అడిగినప్పుడు రాయాలి. స్టేట్మెంట్ చూసినట్లయితే ఫంక్షన్ ఎఫ్ ఈజ్ బౌండెడ్ అండ్ ఇంటిగ్రేబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి and there exists a function capital F such that capital F dash equals to small f on closed interval a comma b, then integration a to b f into dx equals to capital F of b minus capital F of a. సో యాజ్ యూజువల్గా గివెన్ అనేది ప్రూఫ్లో రాసి నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఎప్సిలాన్ అనేది 0 కంటే పెద్ద ఉంటుంది, డెల్టా కూడా 0 కంటే పెద్ద ఉంటుంది. సో పార్టీషన్ p అనేది ఇక్కడ వచ్చింది చూడండి. పార్టీషన్ p ఈక్వల్స్ టు x0 xa ఈక్వల్స్ టు x0 x1 x2 అప్ టు సో ఆన్ xn. xn వాల్యూ ఏంటిది b, x0 వాల్యూ ఏంటిది a. ఇక్కడ మనకి నార్మ్ మ్యూ ఆఫ్ పార్టీషన్ p లెస్ దాన్ డెల్టా అని ఇచ్చారు. నార్మ్ అంటే మనకేంటి, ద మ్యాక్సిమం లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్ ఆఫ్ ఏ పార్టీషన్ p. అంటే పార్టీషన్ pలో ఉన్న ఎక్కువ వాల్యూని మనం నార్మ్ అని అంటాము. నెక్స్ట్ మనకి ఇక్కడ వీ హ్యావ్ అని 2 స్టేట్మెంట్స్ లైక్ 2 ఈక్వేషన్స్ ఇచ్చాం కదా, ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దీని మీదనే మన థీరం డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పటిదాకా మనం రాసింది మొత్తం స్టేట్మెంట్లో ఇచ్చింది మనకి తెలిసింది మాత్రమే, ఇక్కడ నుంచి మనకి ప్రూఫ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఈ 2 స్టేట్మెంట్స్ రాశాక మనకి సబ్ ఇంటర్వెల్ వాల్యూ మనం ఏమనుకుంటాం, xi-1 xi అని అనుకుంటాము. ఇక్కడ కూడా మీకు ఒక కొత్త వేరియబుల్ వచ్చింది, అదేంటి ti అనే వాల్యూ వచ్చింది. అది ఏంటిదంటే చాయిస్ ఆఫ్ పాయింట్స్. ఇక్కడ డెల్టా xi వాల్యూస్లో డెల్టా xi వాల్యూ అంటే సబ్ ఇంటర్వెల్స్ అని చెప్పచ్చు మనం ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మనకి లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం అనేది ఇచ్చాడు, అంటే యూనిట్ 3లో ఉన్న థీరం గురించి ఇక్కడ ఇచ్చాడు. ఆ థీరంని యూజ్ చేసి మనకి ఇక్కడ లాస్ట్లో ఇంటిగ్రేషన్ ఏ టు బి ఎఫ్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ బి మైనస్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఏ. దీని కింద నోట్ కూడా ఇచ్చాను, ఒకసారి చూడండి. అంటే ఈ ఫార్ములాకి ఇది ఎలా వచ్చింది అనేది చెప్పాను. సో ఇదండి సెకండ్ ఫండమెంటల్ థీరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాల్కులస్. సో నేను స్టార్టింగ్లో చెప్పినట్టు టాప్ 3 ఇంపార్టెంట్ థీరమ్స్ చెప్తాను కదా, ఇప్పుడు ఫోటో చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. కామెంట్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.